ఈ రోజున మార్నింగ్ వెయిట్ లాస్ డ్రింక్ వచ్చేసరికి ఆమ్లా జ్యూస్ అండి. జుట్టు రాలడం తగ్గించి బరువు తగ్గడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరిచి ఉసిరికాయ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడైతే నేను 2 ఉసిరికాయలు తీసుకొని దీన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉసిరికాయ లోపల ఉన్న విత్తనాలు తీసేసి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని పుదీనా ఆకులు, ఇందులోనే కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులో కొన్ని వాటర్ కూడా పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఒక స్ట్రైనర్తో కానీ క్లాత్తో కానీ జ్యూస్ మొత్తాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న జ్యూస్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా గ్లాస్లో పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ అయితే జ్యూస్ పిండుకుంటున్నాను. ఇలా ఒక హాఫ్ లెమన్ని జ్యూస్ పిండుకున్న తర్వాత మీరు కొంచెం స్వీట్గా జ్యూస్ తాగాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఆమ్లా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. హెల్త్కి అయితే చాలా మంచిదండి ఈ జ్యూసు. కీన్వా తోటి ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు గీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో శనగపప్పు, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను క్యారెట్, ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కూడా మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే కీన్వా తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ చిన్న వీడియో క్లిప్ అయితే నాకు మిస్ అయిందండి. మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక నేను 1 గ్లాస్ కీన్వాకి 3 గ్లాసులు నీళ్ళైతే సరిపోతాయండి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అరగంట పాటు నానబెట్టుకున్న కీన్వాని ఒకసారి శుభ్రంగా నీటితో కడిగి ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఇక నేను కీన్వాని అరగంట పాటు నానబెట్టుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్ళైతే పోసుకున్నాను. అదే మీరు నానబెట్టుకోకుండా తీసుకున్న పని అయితే 4 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. కీన్వా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకొని దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉప్మాలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి కీన్వా బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద కీన్వా బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తానండి. చూసారు కదండి, ఇలా కీన్వాని పట్టుకుంటే బాగా మెత్తగా ఉడకాలి. ఇలా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇందులోని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు సాల్ట్ కానీ సరిపోకపోతే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కీన్వా తోటి ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి రెసిపీ ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కీన్వాతో తయారు చేసిన ఉప్మా అయితే తీసుకున్నాను. లంచ్లోకి వచ్చేసరికి కర్డ్ రైస్ అండి. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తాలింపు వేసుకొని కర్డ్ రైస్లా తీసుకున్నాను. నైట్ డిన్నర్లోకి 2 చపాతీలు, చికెన్ కర్రీ, 1 ఆనియన్ని కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ రోజున వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అయితే ఇదండి. మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.